బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. భగవంతుడు మనకు దుఃఖాన్ని ఇస్తాడా? ఈ ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. మన కష్టాలకి సుఖాలకి అన్నీ కూడా భగవంతుడే అనుకుంటారు. కొంతమంది అయితే దుఃఖాలు మాత్రమే భగవంతుడు ఇస్తాడు, సుఖం మేము చేసుకున్న పుణ్యకాత అంటారు. ఈ యొక్క ప్రశ్న అందరి మనసులో కూడా వస్తూనే ఉంటుంది. మరి నిజంగా మనం ఆలోచించినట్లయితే పరమాత్మ మనల్ని దుఃఖపెడతాడా అంటే దీని యొక్క అర్థము ఇంటర్ఫేర్నెస్ అనేది ఉంటుంది. భగవంతుడు మన యొక్క కష్ట సుఖాల్లో ఇంటర్ఫేర్ అవుతున్నాడు, దుఃఖాన్ని ఇస్తున్నాడు అని. అయితే ఆయన ఇవ్వకపోతే మనకి ఎక్కడి నుంచి లభిస్తున్నాయి అని ఇంకొక ఆలోచన ఉంటుంది. పరమాత్మ అయితే మనము భగవంతుడిని తెలుసుకుంటామో ఎప్పుడైతే అప్పటి నుంచి మనకు ఎగ్జిస్టెన్స్ అనేది కూడా ఉంటూ ఉంటుంది. మనము దుఃఖం మనకు ఆయన ఎందుకు ఇస్తాడు? దీనిలో ఒక అందమైనటువంటి స్టోరీ ఇందులో వస్తూ ఉంటుంది. ఉదాహరణగా మనము తీసుకుందాము. ఒక రాజుగారు తన ముగ్గురు మంత్రులను ఒకరోజు మామిడి తోటకు పంపించి ఆ తోటలో మంచి మంచి మామిడి పళ్ళను తెంచి తీసుకొని రండి అని అన్నాడు. సరే, ఆ ముగ్గురు మంత్రులు ఆ తోటలోకి వెళ్ళారు. తోట చాలా పెద్దది, బాగుంది కూడా, చాలా విశాలమైంది కాబట్టి వేల మామిడి పండ్లు దొరుకుతాయిలే, వందల చెట్లు ఉన్నాయి అనుకున్నారన్నమాట. ఎప్పుడైతే మరి ఈ సంకల్పం వచ్చిందో ఇంకా 100,000 క్వింటాలు మామిడి పళ్ళను తీయచ్చులే అని ఫస్ట్ మంత్రి ఏం చేశారంటే సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా అలాగే తను ఆ చెట్టు పైకి ఎక్కి మంచి మంచి మామిడి పళ్ళను కోసాడు. ఇక మంచి మంచి మామిడి పళ్ళు తను తెంచినవి తన మంచిలో జోన్లో వేసుకొని పోగు చేసుకున్నాడు. కరెక్ట్గా మరి మంచిగా సమయంలో ఆయన మంచివి పొందగలిగాడు. ఇక రెండవ మంత్రి తను ఇప్పుడు కొంచెం ఆలస్యంతో సోమరితనంతో ఉన్నటువంటి వాడు. ఆయన ఏమనుకున్నాడంటే చాలా టైం ఉంది కదా, చాలా చెట్లు ఉన్నాయిలే, కొంచెం లేటుగా చెట్టు కింద కూర్చుందాము, అలసిపోయాను మొత్తం తిరిగి, తర్వాత తెంచుదాంలే అని, చాలా పెద్ద తోట కదా మామిడి పళ్ళు దొరక్కపోతాయా అని విశ్రాంతిగా చెట్టు కింద కూర్చున్నాడు అన్నమాట. చాలా సమయం గడిచిపోయింది. తనకు తెలియకుండానే ఈ సోమరితనం వలన తను నిదానంగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్రలోంచి మెలకు వచ్చేటప్పటికి సమయమే తెలియలేదు. ఇక లేచి చూస్తే, కళ్ళు ఓపెన్ చేసి చూస్తే సమయం చాలా గడిచిపోయింది, కొద్ది టైమే ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని గబా ఆలోచిస్తూ నేను చెట్టు ఎక్కడమో మామిడి పండ్లు తెంచటము అనేది అంత టైం లేదు, చెట్టు పైనుండి మరి ఎక్కి దిగేంత సమయం లేదు కాబట్టి మరి సమయం అనుసారంగా నేను చేరుకోవాలి అని అనుకుంటూ ఉన్న సమయంలోనే మరి తను చూశాడు కింద కొన్ని మామిడి పళ్ళు పడి ఉన్నాయి. ఈ మామిడి కాయలు కొయ్యటం ప్రారంభం చేయటం కంటే ఇవి ఎత్తుకొని వెళ్ళిపోతే చాలా బాగుంటుంది, సరిపోతుందిలేండి అని. అయితే కొన్ని దాంట్లో కుళ్ళిపోయినవి కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాడు. మంచి పళ్ళు తీసుకున్నాడు, రెండు తీసుకున్నాడు. ఇకపోతే సరైన టైంలో ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఇక మూడవ మంత్రి తర్కం చేయటం ఆయనకి బాగా అలవాటు. ఎవరైనా దొరికితే సరే ఆయన బుద్ధి తర్కంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, వితర్కం చేస్తూ ఉంటాడు. ఇక పొలంలో వెళ్తూ మధ్యలో ఎవరన్నా తోటమాలి ఉంటూ ఉంటారు కదా, వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుతూ అక్కడ కూర్చున్నాడు. ఆయన అడగటం, ఇక్కడ ఎన్ని మామిడిపాయలు ఉన్నాయి, ఈ మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయి, ఎలా చెట్లో నుండి బయటికి కాయలు తీస్తారు, ఎన్ని వస్తాయి, ఎంత నష్టం అవుతుంది, మరి ఇవన్నీ కూడా ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ బుద్ధి మీద తర్కాన్ని ఉపయోగిస్తూ టైం పాస్ చేశాడు.
సమయము అనేది ఆయనకి తెలియలేదు. ఇంకా లాస్ట్ సమయం చూసేటప్పటికి మంచి మంచి పళ్ళు ఏవైతే ఉన్నాయో అది ఆలస్యంగా ఉన్న మంత్రి అయితే ఉన్నాడో అది తీసుకెళ్ళిపోయాడు. మంచి మంచి కాయలు ఫస్ట్ మంత్రి ఎత్తుకుపోయాడు. ఇక భూమి మీద పడిపోయిన ఉన్నటువంటి ఇక కుళ్ళిపోయినాయో ఏయో కాయలు కనపడుతున్నాయి ఆయనకి. ఇంకా అవి తీసుకోవటం అనేది జరిగింది. ఇక చెట్టు నుండి మరి ఎక్కడ ఎక్కి కొయ్యటము, ఇక కుళ్ళిపోయినాయి అయినా సరే ఏదో మామిడికాయలు తెమ్మన్నాడు కదా అని అన్నీ పోగు చేశాడు. తీసుకొని ఇంకా ఆయన కూడా ఏ విధంగా తిరిగి సభకి మహల్కి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. సిపాయితోటి చెప్పాడు. ముగ్గురు ఆ, వెళ్ళటం వెళ్ళటం జరిగింది. రాజుగారు ఆ సిపాయితోటి చెప్పాడు, ఎవరైతే వాళ్ళు మామిడికాయలు తీసుకొని వస్తారో వాళ్ళ ముగ్గురిని జైల్లో వేయమని చెప్పేశాడు. ముగ్గురు అన్నారు, మేము మామిడికాయలు తీసుకొని వచ్చాం కదా మరి అన్నారు. ఏమో మా తెలీదు, రాజుగారు ఆజ్ఞ అన్నాడు. సరే, ఇక ముగ్గురు తీసుకెళ్ళి జైల్లో పడేశారు. మరి జైల్లో పెట్టిన తర్వాత కొంచెం భోజనము ఆహారం కావాలి కదా. అప్పుడు రాజుగారి ఆజ్ఞ ఏంటి అంటే, మీరు తీసుకొచ్చిన మామిడి పళ్ళనే మీరు తినండి అని ముగ్గురిని వేరు వేరు రూముల్లో మామిడి జైల్లో పెట్టడం జరిగింది. ఇక ముగ్గురిని ఒకసాట వేయలేదు మళ్ళా. అయితే వాళ్ళ భోజనం కూడా వాళ్ళు తెచ్చిన మామిడికాయలే అయినాయి. ఒకరోజు 2 రోజులు తిన్నారు. మంచి కాయలు తీసుకొచ్చినటువంటి మంత్రి మాత్రం రోజుకు కొన్ని కాయలు ఆకలేసినప్పుడల్లా తను తింటూ తన కాలక్షేపం తను చేస్తూనే ఉన్నాడు. ఇక సగం మంచివి సగం కుళ్ళినవి తీసుకొని వెళ్ళాడు కదా. ఆయన 2-3 రోజులు మంచివన్నీ ఏరుకొని తిన్నాడు. 3వ రోజు అవి కుళ్ళిపోయినాయి, నేనేం తింటాను, నేను తినను అని పస్తున్నాడు. 2 రోజులు పస్తున్నాడు, ఆకలేసి అయ్యో ఒకటి కుళ్ళిపోయినాయో ముందు భోజనం అయితే అవుతుంది కదా అని శుభ్రంగా మరి అవి కూడా తినడం జరిగింది. కానీ ఫస్ట్ మంత్రికి దగ్గర మంచి మంచి కాయలు ఉన్న కారణం వల్ల ఆయన కోసాడు కాబట్టి తీసుకుంటూ ఉంటే 2-3 రోజుల్లోనే మరి చక్కగా 2-3 రోజులైనా ఆయన 4 రోజులైనా 5 రోజులైనా బాగానే ఆరోగ్యవంతంగా ఉన్నాడు. ఇంకా ఆ మంత్రి దగ్గర మంచివి చెడువి ఉన్నటువంటివి ఉన్నాయి చూడండి, అవి తింటూ ఉన్నాడు. ఆయన కుళ్ళిపోయినవి తినడంతో ఆయన కొంచెం ఖరాబ్ అయిపోతున్నాయి అనుకోగానే ఫస్ట్ అవి తినలేదు, మంచిగా తిన్నాడు. తర్వాత ఖరాబ్ అయినవి తిన్నాడు, కారణం అనారోగ్యం వచ్చింది. ఇక 3వ మంత్రి ఏంటి అంటే ఆయన ఎలా తిన్నాడు, ఆయన దగ్గర ఉన్నాయన్నీ కుళ్ళిపోయినటువంటి పళ్ళే. అన్నీ ఏరుకొని వచ్చాడు కదా, టైం లేక ఆయన పిచ్చాపాటి వితర్కంలో టైం అంతా వృధా చేశాడు కదా. ఇంకా ఆయన దగ్గర ఉన్న పళ్ళు ఆయన తిన్నాడు. ఇంకా ఆలోచిస్తున్నాడు, నేను ఇవన్నీ తింటే అనారోగ్యం పడతాను, మరి ఎలా చచ్చిపోతాను, ఎలాగా నేను ఇలాంటి పళ్ళు తినటం తప్పేటి లేదు నాకు అని అనుకుంటూ ఉన్నాడు. నిజంగానే ఆయన ఆ కుళ్ళిపోయిన పండ్లు పురుగులు పట్టినవి అవి ఇవి తినటం వల్ల ఆయనకి అనారోగ్యం అనేది వచ్చిందన్నమాట. అయితే ఈ స్టోరీని మీరు అర్థం చేసుకున్నట్లయితే స్టోరీని స్టోరీగా కాకుండా మన పురుషార్థానికి ధారణ విషయానికి ఏదైతే మరి ఉన్నదో దాన్ని మనము ఆలోచించినట్లయితే మనము ఏమి పొందుతూ ఉన్నాము, ఏమి సాధిస్తూ ఉన్నాము, ఎలాగా మన లైఫ్ ఉందో మనకిప్పుడు అర్థమవుతుంది. అయితే ఇంక తర్వాత ఇదే రాజుగారు పెట్టినటువంటి పరీక్ష వాళ్ళకి. ఇక్కడ రాజు అంటే పరమాత్మ అనేటువంటి రాజు. ఆయన అందరికీ ఒకేలాంటి అవకాశము ఇస్తాడు. తోటలోకి వెళ్ళండి, మంచి మామిడి పండ్లను కోసుకొని రండి అన్నారు. ముగ్గురు మంత్రులు వాళ్ళ అవసరాన్ని మంచిగానే అలా చేయాల్సింది, కానీ సోమర్తనం, నిర్లక్ష్యం, సొంత ఆలోచనలు వాటిని ఉపయోగించిన కారణం వల్ల వాళ్ళు టైంని వేస్ట్ చేసుకున్నారు, పండ్లు కూడా మంచివి తీసుకురాలేకపోయారు. అదేవిధంగా పరమాత్మ అందరికీ చక్కటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. పురుషార్థంలో నిమగ్నమే ఉండాలి. కరెక్ట్గా పురుషార్థము అంటే ఏంటి, ఇక్కడ కర్మ. మనకైతే బాపూజీ విల్ పవర్ ఇచ్చారు. ఇండివిజువల్గా ఒక్కొక్క మంత్రికి ఆయనకి స్వతంత్రం ఇచ్చినట్లే మరి ఫస్ట్ మంత్రి అయితే నిష్టగా కర్తవ్యాన్ని పాలన చేశాడు, కర్మ చేశాడు, కరెక్ట్గా ఉన్నాడు. కానీ ఆయనకి తెలియదు ఈ కర్మే నేను మళ్ళా అనుభవించాల్సి వస్తుంది అని. ఆయన కోసిన పండ్లే ఆయన తినాల్సి వస్తుందని ఆయనకి తెలియదు. కానీ రాజుగారు చెప్పారు,
మనం చెయ్యాలి, మన కర్తవ్యం అంటూ ఆయన చక్కగా మంచిగా డ్యూటీని చేశాడనమాట. అదేవిధంగా భగవంతుడు కూడా భగవంతుడు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని డ్యూటీని చక్కగా చేస్తే మనకు కూడా మంచి లభిస్తూ ఉంటుంది. మరి తర్వాత రాజుగారి యొక్క విషయంలోకి వస్తే, ఎవరైతే గనక టైంను వృధా చేసుకుంటూ తిరగకూడదు అని చెప్పడం అన్నమాట. కర్మ ఇచ్ఛానుసారంగా చేయాలి. మంచి ఫలితమని ఆశించకుండా మొదటి మంత్రి చక్కగా కాయల్ని తుంచాడు. రెండో ఆయన ఆలస్యంతో చెడిపోయినవన్నీ పోగు చేసుకొని దాని కర్మకు ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చింది. ఇక మూడో ఆయన లెక్క అయితే పూర్తిగా అసలు పురుషార్థమే చేయాల, పురుషార్థం లేకుండా లోపల ఏ కనిపిస్తే అది తీసేసుకున్నాడు, ఎదురు ఏది ఉంటే అది అని అనుకున్నాడు. అంటే దీని యొక్క తాత్పర్యం ఏమిటి అంటే, పరమాత్మ అనేటువంటి రాజు అందరికీ చక్కటి అవకాశాన్ని ఇస్తూ ఉంటారు, ఫ్రీ విల్ ఇచ్చారు, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వటం లేదు. వాళ్ళు చేసిన కర్మ వల్లనే వారికి దుఃఖం అనేది కలుగుతుంది. ఇప్పుడు అవే కాయలు తినాల్సి వస్తుందని రెండో మంత్రి మూడో మంత్రి అనుకోవాలా, అయితే ఫస్ట్ మంత్రి కూడా అనుకోవాలా. కానీ ఏంటి, రాజుగారు చెప్పారు, ఆయన ఆజ్ఞ నేను చెయ్యాలి, కర్తవ్య నిష్టానుసారంగా ఆయన చేశాడనమాట. కానీ రెండు మూడు ఏంటి, కర్తవ్య నిష్ట లేదు, పురుషార్థము లేదు, సమయాన్ని ఉపయోగించుకోవడం లేదు, ప్రయత్నము లేదు, టైం పాస్ చేశారన్నమాట. ఇలాగా చాలామంది పిల్లలు కూడా, బేహది పిల్లలు, పురుషార్థులు, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాళ్ళు కూడా జ్ఞానంలోకి వస్తారు, వింటారు, నడుస్తారు, కొద్ది రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు, లేకపోతే ఇక్కడ ఒక అడుగు అక్కడ ఒక అడుగు వేస్తూ ఉంటారు. సోమరతనంలో చాలా టైం ఉంది కదా, వినాశనం అంటున్నారు కదా, అప్పుడు చూద్దాంలే అని ఏదో నడిపించుకుంటూ ఉంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళే పెద్ద తెలివి గల వాళ్ళ అందరినీ పరమాయిస్తూ తర్కం చేస్తూ వాళ్ళకది వీళ్ళకది అని చెప్తూ టైం కాస్త వేస్ట్ చేస్తారు. వాళ్ళు పురుషార్థం ఏమి వాళ్ళు చేయరు, దాని కర్మకు ప్రతిఫలం వాళ్ళు కూడా దుఃఖాన్ని, ఏదో పరీక్షలు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే జ్ఞానాన్ని ధారణ చేసి పురుషార్థం చేస్తూ ఉంటే జ్ఞానం యొక్క పాయింట్లు మనకు మధ్యలో ఉన్నప్పుడు పరిస్థితులు సమస్యలు వచ్చినప్పుడు టైం సెన్స్ను ఉపయోగించుకోగలుగుతాం. మరి టైం అనుసారంగా ఆ బుద్ధిలో మన జ్ఞానం పాయింట్ కూడా లభిస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఇచ్చినటువంటి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, తమ సాంగత్యంలో నిలుపుకుంటూ ఉండాలి. కాబట్టి చాలామంది కూడా మన పూర్తి వ్యవహారం ఇలాగే ఉంటుంది. చూసుకోండి, ప్రతిరోజు మనము చింతన చేస్తూ ఉన్నాం, లోపల జ్ఞాన చింతన, ప్రభు చింతన, పరమాత్మని చింతన, సేవ చింతన చేస్తూ ఉన్నామా? లేకపోతే వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడి మీరు పురుషార్థం చేయకుండా, మీరు వీడియోలు వినకుండా, మీరు జ్ఞానం వినకుండా వాళ్ళకేదో చెప్పాలి వీళ్ళకేదో చెప్పాలి అనుకుంటూ మీరు పుణ్యకాలం టైం పూర్తి చేస్తారనుకోండి, లాస్ట్ సమయంలో ఇంకా గబా గబా అక్కడ ఉన్న కాయలే వేసుకోవాలి. మీరు ఏదో కొద్దిగా సేవ చేశారు కాబట్టి ఆ భాగ్యం మాత్రమే లభిస్తుంది, స్వపురుషార్థం యొక్క భాగ్యమేమీ మీకు లభించదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా వేరు వేరు పురుషార్థాలు ఉంటాయి. మంచి కోసం మనం జ్ఞానం అనేది ఇలా తీసుకోవాలి. ఎప్పటి వరకైతే జ్ఞాన ప్రాప్తి, కర్మల యొక్క సిద్ధాంతం, కర్మల యొక్క జ్ఞానం మీకు తెలుస్తూ ఉంటుందో భగవంతుడు కూడా అర్థమైపోతూ ఉంటుంది. మీరు ఏదైతే చేస్తారో అదే మీ యొక్క రియాక్షన్. ఆయన కూడా చూస్తారు ఎలా చేస్తున్నారు అని. మీరు చేసిన కర్మమే మీకు దుఃఖ రూపంలో, సమస్య రూపంలో, అనారోగ్య రూపంలో వస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. భగవంతుడు చేసేవాడు కాదు, చేయించేవాడు, మార్గం చెప్తాడు, దిశ చూపిస్తారు, మళ్ళీ అలా విధి విధానాన్ని చెప్తారు. మంచి జీవితం అనేది అందరికీ ఇచ్చారు, కానీ దాన్ని పెంచుకోవటం అనేది మీ చేతిలోనే ఉంది. అంటే గొప్పగా కావాలి అన్న కర్మే ఆధారము. మరి వర్తమానంలో జీవిస్తూ ఉంటే ఏం చేయాలో, ఎలా చేయాలో మీకు తెలుస్తుంది. భూతకాలంలో చేసినటువంటి కర్మల ఫలితం ఇప్పుడు వర్తమానంలో అనుభవిస్తూ ఉంటాం. మరి ఇది ఈ జన్మలో అనుభవించాలి, ఇంకా ఉన్నాయనుకోండి మరుజన్మ కూడా తీసుకోవాల్సి వస్తుంది. మరి ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందో కూడా తెలియదు. ఎప్పటి వరకు ఇలాగా, ఎంతవరకు అనేటువంటి కర్మ మీకు తెలుస్తూ ఉంటుంది. కథం అనేది కానే కాదు. ఏ విధంగా మీరు పొందటం జరుగుతుందో, ఎంతవరకు మనం అనుభవిస్తూ ఉంటామో మరి మనకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి కదా. జ్ఞానము మరియు యోగము ద్వారా మనం ఎలాంటి స్థితిలో మనము ఉంటామో, ప్రాప్తి ఎలా పొందుతామో అనేది అర్థం చేసుకోవాలి. కర్మ బాపూజీ మనకు ఎంత ఇస్తూ ఉంటారో కర్మ స్థితిని కూడా మీరు అనుభవించి ప్రాప్తిని పొందాలి.
మీ స్టేజ్ని తయారు చేసుకోండి, సాధన చేయండి. తప్పనిసరిగా మీరు పరివారం ఎంత చేయగలుగుతారో అంత ప్రాప్తి మీరు పొందగలుగుతారు. దీని గురించి జ్ఞానం కూడా చాలా అవసరము. మీ లోపల జ్ఞానము ఉంటే కర్మల సిద్ధాంతము, జన్మల సిద్ధాంతము అన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలో, ఎలా చేయకూడదో, ఏమేమి ఎప్పుడెప్పుడు ఎలా చేయాలో కూడా మీకు అర్థమైపోతాయి. అప్పుడు తప్పుగా పొరపాటును కూడా మీతోటి తప్పు అనేది జరగనే జరగదు. ఇక అప్పుడు ఏది విషయాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. అందుకనే మనము ప్రభు చింతనని, జ్ఞాన చింతనను వదిలిపెట్టకూడదు. అన్య చింతన వదిలిపెట్టండి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అన్య చింతన వదిలిపెట్టండి. మీ చిత్తంలో ఏదైతే ఉన్నదో స్మృతులు అంటే జ్ఞానం యొక్క స్టేజెస్ అవన్నీ కూడా నిలుపుకోండి, స్టోరేజ్ చేసుకోండి. మళ్ళా ఏ అయితే గత జన్మయి అనేక ఆత్మలే భావబంధ దేయ సంబంధికులతో ఉండే స్మృతులు తొలగించండి. కొత్త చింతన, కొత్త స్మృతులు, మీరు మంచి మంచి అలవాట్లను, కొత్త స్మృతులను నింపుకోవాలి అంటే జ్ఞాన చింతన, యోగానికి సంబంధించినవి అవన్నీ కూడా నింపుకోండి. పరమాత్మ చింతనలో మీరు నిమగ్నం కండి. పరలోక చింతన గురించి పెట్టుబడి ఏదైతే ఉందో బాపూజీ అది భాగ్యాన్ని తయారు చేసుకోవటం కూడా చెప్పారో వాటిని నింపుకోండి. మాటి మాటికి ఏదైతే శ్రేష్ఠ కర్మ ఉన్నదో దాని గురించి, సేవ గురించి, మీరు పురుషార్థం గురించి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా బాపుతోటి కనెక్షన్ని జోడించుకోండి. మిగతా వాళ్ళతోటి కనెక్షన్ని కట్ చేయండి. ప్రతి ఒక్కరి యొక్క కనెక్షన్ని మీరు పెట్టుకున్నట్లయితే సాహసము చాలా అవసరము. ఆ ఆత్మవిశ్వాసము కూడా అవసరమే. జ్ఞానము తప్పనిసరి. ఇంపార్టెంట్ పురుషార్థం కూడా ఇదే. అభ్యాసము తప్పనిసరి. రెండింటితో పాటు కూడా యోగము, సాధన కూడా చాలా అవసరమే. అభ్యాసమే కోస విద్య అంటారు. అభ్యాసంతో పాటు కర్మ చేస్తూ ఉండాలి. అభ్యాసము అంటే ఇక్కడ పురుషార్థము. మీ యొక్క అభ్యాసము లగాతారు జరుగుతూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఒకరోజు మీరు ఏదైతే సఫలత మీకు లభిస్తూ ఉంటుందో మీ సాధనలో ఆ స్టేజీలో అనేది మనం పొందగలుగుతూ ఉంటాం. ఎక్కడైతే మీకు స్టేజి మంచిగా తయారవుతూ ఉంటుందో పరిస్థితులు దాని మీద ప్రభావం అనేది పడవు. పరిస్థితులు వచ్చినా స్థిరంగా ఉండగలుగుతారు, భయపడరు. అందరితో పాటు ఉంటూ కూడా మహాన్ జ్ఞానిగా పరం పురుష్ సమానంగా కాగలుగుతారు. మీ యొక్క వృత్తి అనేది సదా ఉంటూ ఉండాలి. తోడుగా ఉండండి. దాని యొక్క ప్రభావం మీ మనసు మీద పడుతూ ఉండాలి. ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో దానిపైన గురించి చింతన చేస్తూ ఉండండి. ఎంత మర్జ్ అయిపోతూ ఉంటుందో అంతగా మీకు తెలుస్తూ ఉంటుంది. దాని అనుసారంగా కూడా నిద్ర మీకు వస్తూ ఉంటుంది. ఎవరైతే చేస్తూ ఉంటారో చేసి వాళ్ళే పొందుతూ ఉంటారు. చెడు చేస్తే చెడు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఒక గంట మీ ఆధ్యాత్మికానికి మీరు ఉపయోగించండి. అదే ఒక స్వభావంగా అయిపోతూ ఉంటుంది. మీ యొక్క వృత్తిని జాగృతం అనేది ఆత్మను జాగృతం, ఆత్మ పవర్స్ను జాగృతం చేసుకోండి. దీంతోపాటు మీరు మిమ్మల్ని ఎవరైనా ప్రశంసిస్తే దానికి అహంకారపడాల్సిన అవసరం లేదు. అహంకారం పెరిగింది అంటే బేహద్దు పరం శాంతి గురించి మరి సేవలో మీరు ఉండలేరు. మరి ఏదైతే సేవ చెయ్యాలో బాపూజీ ఏదైతే పవర్ ఇచ్చారో దాని మీద అహంకారం పెట్టుకొని ఇంకా పెంచుకోవాలి, ఇంకా పెంచుకోవాలి, పవర్ పెంచుకోవాలి, పురుషార్థం పెంచుకోవాలి అనే భావనలో ఉండాలి. అందుకని ఫర్ ఎవర్ పురుషార్థం చేస్తూ ఉండాలి. కాబట్టి పూర్తిగా మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ కండి, యోగం చేయండి. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బాపూజీ ఏదైతే మరి అప్లోడ్ చేస్తూ ఉంటారో రోజు వీడియోలు, మాది అనంతబాయ్ లైవ్, ఇక్కడ సాక్షి వేమని మరి బాపూజీ వీడియోలు, షార్ట్ వీడియోస్ చాలా స్పష్టంగా ఏదైతే మరి ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాళ్ళు ఏదైతే దృశ్యాలను తయారు చేస్తున్నారో బాపూజీ మన దృశ్య రూపకంగా చూపిస్తున్నారు అని భావించండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఎవరికన్నా మంచి వీడియో అనిపిస్తే వాళ్ళ పురుషార్థం పెరిగేదిగా అనిపిస్తే మీకు షేర్ చేయండి.
అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై.